హాయ్ మిత్రమా, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ ఒకసారి చూడండి, నేను చూపించేదాన్ని చూడండి, మీరు క్లియర్ గా చూడండి. ఇవేంటో తెలిస్తే కామెంట్ చేయండి మిత్రమా. ఇగో వీటి గురించి నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇవి వడ్లు, ఇదిగోండి. ఫస్ట్ ఇలా పొడి వడ్లు ఈ సంచిలో తీసుకొచ్చాము. ఈ సంచిలో విత్తనాల వడ్లు అంటారు వీటిని. ఈ సంచిలో తీసుకొచ్చాము. ఇవి పొడి వడ్లు చూడండి, ఇక్కడ పెడుతున్నాను. అయితే ఈ పొడి వడ్లను ఇదిగో తీసి ఒక డ్రమ్ము తీసుకొని ఆ డ్రమ్ములో నీళ్ళల్లో 24 గంటలు నానబెట్టాం మిత్రమా. 24 గంటల తర్వాత వాటిని మొత్తం ఒకసారి వాటర్ ఫ్రెష్ చేసి దాని మీద తీసి ఇట్లాంటి గోను సంచుల్లో వేసి మళ్ళీ పెట్టాం. మళ్ళీ 24 గంటలు, వాటికి 2 రోజులు అవుతుంది. 24, 24, 48 గంటలు ఇప్పటికి అవుతుంది. 48 గంటలు అయిన తర్వాత వీటన్నిటిని కూడా కింద పోసుకొని ఇవి మొలకలు వచ్చేసి ఇట్లా కుచ్చులు కుచ్చులుగా ఉంటాయి చూడండి, విడివిడిగా రావు. ఇదిగో చూడండి ఎలా కుచ్చులు కుచ్చులుగా ఉన్నాయో. ఈ కుచ్చులు చిన్న చిన్న మొలకలు వచ్చాయి. ఈ కుచ్చుల్ని మొత్తం విడదీసుకోవాలి. విడదీసి చేనులో దున్నిన బురద చేను ఉంటుంది, ఒక చిన్న బిట్టు దున్నుకొని అందుట్లో ఈ నారు తీసుకెళ్లి అందుట్లో పోసుకోవాలి మిత్రమా. ఒకసారి చూడండి, వీటిని నేను చేత్తో కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి మొలకలు ఇలా వచ్చి ఉంటాయి, గడ్డలు గడ్డలు ఉంటాయి. వీటన్నిటిని కూడా మొత్తం కూడా ఇలా తీసుకొని బురద నెలలో వేస్తే 20 రోజుల తర్వాత నారు పెరుగుతుంది, ఇంత అవుతుంది. 20 రోజుల తర్వాత దీన్ని మళ్ళీ పీకి చేనంతా నాటు వేసుకోవాలి. ఇది వేసవి కాలం పంట అంటారు. ఇవి చాలా మంచివట. రకము ఈ షుగర్ పేషెంట్లకి చాలా మంచిదంట. మరి నాకైతే తెలియదు, కానీ ఇది ఫస్ట్ టైం వేస్తున్నాం వీటిని. మరి ఇవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తర్వాత ఇదిగో చూడండి, బస్తాల్లో వేసినప్పుడు అన్ని అట్లా ఉన్నాయని చెప్పాను కదా, కుచ్చులు కుచ్చులు. ఇవన్నీ కూడా ఇందులో ఇదిగో చూడండి దూరిపోయి ఉన్నాయి. ఇవన్నీ తీసుకోవాలి. ఒక్కొక్క ఒడ్డు మనకి 1/4 కేజీ 1/2 కేజీ విత్తనాలను ఇస్తుంది. కాబట్టి ఒక్కటి కూడా వేస్ట్ చేయకుండా కూర్చొని నిదానంగా వీటన్నిటిని తీసి మళ్ళా బురదలో చల్లుతాం మిత్రమా. ఇదిగో చూడండి మిత్రమా, ఈ వరి నారుని, ఈ వడ్లని ఆరన్నారు విత్తనాలు అంటారు. మరి వీటి పంట కాలము దాదాపుగా 3 నెలలు. 1 నెల ఏమో నానబెట్టడము, తర్వాత బురదలో వేయడము జరుగుతుంది. ఆ నెల తర్వాత మళ్ళీ మొత్తం మన చేనంతా నాటుతాం కదా, నాటిన తర్వాత 90 రోజులు పడుతుంది. మొత్తం దీని పంట కాలం వచ్చేసి 4 నెలలు మిత్రమా. తర్వాత ఇవి చాలా సన్నగా ఉంటాయట, షుగర్ పేషెంట్లకి చాలా మంచిదని చాలా మంది, మా ఊర్లో అయితే చాలా మంది కూడా ఈ రకాన్నే ఈ వేసవి కాలానికి వాడుతున్నారు మిత్రమా. మీకు చూడండి బస్తాల్లో మూట కట్టినవి ఎలా మొలకలు బయటకు వచ్చాయి చూడండి. ఇవి చాలా బాగున్నాయి కదా, అబ్బాబ్బాబ్బా భలేగా ఉన్నాయండి, మెత్తగా ఉన్నాయి. వీటన్నిటిని బయటకు తీసేసి విడివిడిగా చేయాలండి. చేసి వేస్తేనే చక్కగా వస్తుంది, లేకపోతే గుబుర్లు గుబుర్లు మొత్తం నారంతా చిక్కగా అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే వీటిని ఇలా విడివిడిగా చేసుకొని బురదలో చల్లితే చక్కగా వస్తాయి మిత్రమా. మరి ఈ కాల పిల్లలకి వరి ఎట్లా ఉంటుందో, దానికి కాస్తాయా పోస్తాయా అనేది కూడా ఏది తెలియదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ పిల్లలకి చూపించండి. వడ్లు ఇలా ఉంటాయి, నారు ఇలా వస్తుంది, దీన్ని భూమిలో వేస్తారని మీరు చెప్పినట్లయితే వాళ్ళకి కొంతలో కొంతైనా అవగాహన ఉంటుంది మిత్రమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. బాయ్.